హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ్‌ని. మన ఛానల్ గనక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇకపోతే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కార్మికులు ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ శ్రమనంతా అరిచేతుల్లో వాళ్ళ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ఈరోజు ఆ పనుల్లోకైతే దిగడం నిజంగా చాలా నిజంగా చెప్పాలంటే కార్మికులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే గత 6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్‌లో ఎంతమంది కార్మికులు నిజంగా దానిలో పాల్గొన్నారు అంటే, ఆ పాల్గొనే సిట్యుయేషన్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి కొంత ఆ స్వరంగం తవ్వే కొద్దీ కూడా నిజంగా ఇలా ప్రమాదం జరుగుతుందని వాళ్ళైతే నిజంగా ఊహించలేదేమో. బహుశా వాళ్ళు ఎన్నో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి చేసుంటారు. అలానే వాళ్ళు ఊహించుంటారు. కానీ పోను పోను నిజంగా ఆ స్వరంగంలో నిజంగా చాలా వాళ్ళు కోలుకోలేనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాళ్ళకే తెలియకుండానే ఇలా జరిగిపోయి ఉంటుంది. ఎంతమంది రెస్క్యూ టీమ్స్ గనుక ఎంత ట్రై చేసినప్పటికి కూడా వాళ్ళని బయటకి తీయలేకపోయారు. ఒక 3 డేస్ నుంచి కూడా నిజంగా వాళ్ళు కనిపించడం లేదు అనేది మనం న్యూస్‌లో చూస్తూనే ఉన్నాము. కానీ వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఆ పనుల్లోకైతే వస్తారో అనేది నిజంగా మనందరికీ తెలిసిన విషయమే. నార్మల్‌గా చాలా ప్రాజెక్ట్స్ చేశాం కదా అన్నట్లుగానే వాళ్ళు ఆ ఊహతోనే, ఆ ఆలోచనలతోనే, ఆ పనులతోనే ఈ పనులకి వస్తారు కాబట్టి ఇలా ఆ పనులైతే స్టార్ట్ చేయడం అయితే ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ప్రభుత్వం కూడా నిజంగా ఎంతో మేలు చేస్తున్నప్పటికి కూడా క్షణ క్షణం ఏదో ఒకటి కొత్తగా ఇంకా వాళ్ళు చాలా మిషన్స్ తెచ్చి కట్ చేసి అవన్నీ కూడా బయటికి తీసేదానికి చాలా ప్రయత్నాలైతే ప్రభుత్వం తరపు నుంచి రెస్క్యూ టీమ్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళు ప్రాణాలతో అయితే లేరు అనేది మనకి వాళ్ళతో నిర్ధారణ అయితే అయిపోయింది. 8 మంది దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 200 మంది రెస్క్యూ టీమ్స్‌ని పంపించి వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలైతే చేశారు. కనీసం వాళ్ళు అక్కడ నార్మల్‌గా నడిచి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ స్వరంగంలో ఉండేటటువంటి ఏదైతే కూలి పడిందో, ఆ పడినటువంటి ఇనుములు గానివ్వండి, అక్కడ ఆహ్, ఆహ్, వస్తూ ఉండేటటువంటి వాటర్ గానివ్వండి, అక్కడంతా ఫిల్ అయిపోయి ఆ బురదలో, ఆ మట్టిలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళను కాపాడేదానికి ఎంతోమంది రెస్క్యూ టీమ్స్ అనేది చాలా ప్రయత్నాలైతే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళకి ఏ ఆచూకీ కనిపించకపోవడంతో చాలా ప్రయత్నాలైతే చేశారు. కానీ ఫలితం అయితే లేకపోయింది. వాళ్ళ వాళ్ళ హెల్మెట్స్, షూస్ మాత్రమే ఫస్ట్ వాళ్ళకి దొరకడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ తర్వాత వాళ్ళ మృతదేహాలని కొంతవరకి వాళ్ళు బయటికి తీసే ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా వాళ్ళ కుటుంబాలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అలాంటి పనులకు వెళ్తున్నప్పటికి కూడా ఇంట్లో వాళ్ళు ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా ఇదే మన జీవనాధారం అనేసి వాళ్ళు నమ్ముకున్నటువంటి వృత్తి ఈరోజు అదే వృత్తి వాళ్ళని మింగేసింది అని చెప్పడానికి నిజంగా ఇది చాలా బాధగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్‌లో కూడా ఎంతో పాపం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. నిజంగా ఈరోజు ఈ కూలికెళ్తే మనకింతొస్తుంది. ఈరోజు ఈ కూలికి వెళ్తే మనకింతొస్తుంది. 10 రోజులు కూలికెళ్తే ఇంతొస్తుంది అని పాపం ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉండుంటాయి. కానీ ఈ రోజున వాళ్ళ కుటుంబానికి జరిగింది నిజంగా చిన్నా చితక బాధ కాదండి. ఎవరు తీర్చలేనటువంటి బాధ. వాళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్కరు వాళ్ళ విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఒక మంచి చేద్దామని వాళ్ళు ఈ పనులకు వచ్చినటువంటి ప్రజలందరికీ మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశంలోనే, ఆ కోణంలోనే ప్రభుత్వం అనేది ఈ ప్రాజెక్ట్‌ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అయితే పనులైతే చేపట్టడం జరిగింది. ఆ కోణంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయమే నిజం చెప్పాలంటే. ఈ స్వరంగంలో ఉండేటటువంటి ఎంతో లోతుకి తవ్వినప్పటికీ వాళ్ళకి ఎన్నో కోణంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పటికీ, ఎన్నో పరిస్థితులను దాటుకొని ప్రమాదంలో నుంచి కూడా దాటుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ నిజంగా ఇలా జరగటం అనేది న్యూస్‌లో చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క ఛానల్స్‌లో
టన్నెల్ గురించి వేస్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాము. నేనైతే ప్రతి క్షణం వాళ్ళు ప్రాణాలతో కనీసం వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళు కనీసం ప్రాణాలతో అయినా బయటికి రావాలి అన్న ఆలోచనలతో అయితే నేను ఉన్నాను. ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ప్రతి ఒక్క న్యూస్ నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళు ప్రాణాలతో కనీసం ఒక్కరైనా బయటికి రాబోతారా అని. కానీ ఎలాంటి కొరత మిగిలిందంటే లాస్ట్‌కి నిజంగా చెప్పలేని బాధ అయితే కలుగుతుంది. వాళ్ళు కార్మికులు అనేది నిజంగా ప్రజల్లో కొంతమంది మాత్రమే అలాంటి పనులైతే చేయగలుగుతారు. అందరూ అయితే మనం అలాంటి పనులైతే చేయలేము. వాననక, ఎండనక కష్టం అనేది వాళ్ళ ఎనకుంటుంది. వాళ్ళు తినే ఆ చేతి ముద్ద గూడా నిజంగా వాళ్ళు చేసే పనులు వాళ్ళకి చేతుల నిండా గూడా మట్టి, బురద ఎంత ఉన్నా సరే వాళ్ళు అట్లాంటియన్నీ గూడా ఇదే మన వృత్తి అని వాళ్ళు ఇష్టంగా చేసుకునేటటువంటి పనుల్లోనే ఈరోజు వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధగా ఉంది. ఏదో అక్కడ బై మిస్టేక్ అయ్యి ఏదో ఆహ్, ఆహ్, స్వరంగం అనేది అక్కడ ఏదో కొంత లోపమయ్యి కూలడం అయితే జరిగింది. లోపలంతా చాలా ఇనుములు గానివ్వండి, అవన్నీ ఏవైతే ఇనుములకి సంబంధించి అవన్నీ కమ్మీలు గానివ్వండి, అవన్నీ ఉన్నాయో అవన్నీ పైనుంచి ఒకేసారి కుప్పకూలిపోవడంతో వాటి కింద ఎక్కడైతే మట్టిలో, బురదలో కూరుకొని చిక్కుకొని పోయి ఉన్నారో వాళ్ళైతే ప్రాణాలతో కొట్టుమిట్టలాడుండుంటారు. బయటికి రావాలని ఎన్నో ప్రయత్నాలైతే చేసుంటారు. కానీ వాళ్ళ ప్రయత్నాలైతే ఫలితం అవ్వలేదు. అలానే రెస్క్యూ టీమ్ కూడా నిజంగా చాలా ప్రయత్నాలైతే చేశాయి. ఎన్నో బృందాలైతే వచ్చాయి. వాళ్ళని కాపాడాలి, వెలికి తీసుకురావాలి, ప్రాణాలతో అయినా కనీసం తీసుకురావాలి అని వాళ్ళ ప్రాణాలని కూడా పలంగా పెట్టి ముందుకి కొనసాగి ఈ 4, 5 డేస్ నుంచి కూడా నిజంగా చాలా రెస్క్యూ టీమ్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కార్మికులకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి పనులు, అలాంటి వర్క్స్ నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి ప్రతి ఒక్కరం కూడా ఏదన్నా ఒక ఆఫీస్ కట్టాలన్నా, ఒక ఇల్లులు కట్టాలన్నా, ఒక కంపెనీస్ కట్టాలన్నా, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అన్న అలాంటి కార్మికులు అనేది నిజంగా ప్రాణాలతో ఉంటేనే కదండి కనీసం వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళైనా చూసుకునే విధంగా అయినా ఉండుంటే బాగుండేదేమో అనేది నా యొక్క అభిప్రాయం అండి నిజంగా. కానీ ఏదేమైనప్పటికీ మంచి చేయాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ యొక్క పనులని చేపట్టింది అని మాత్రమే దయచేసి అందరూ తీసుకోండి. కానీ ఏ కోణంలోనూ నెగెటివ్‌లు వెతికి ఏ కోణంలోనూ నెగెటివ్స్ అనేది తీసి రాజకీయాల పరంగా రాజకీయం సృష్టించి అక్కడ కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో 8 మంది వాళ్ళ కుటుంబాలకి ఏం చేయాలి అనేది మాత్రం దయచేసి ఆలోచనలు చేసి ఆ ప్రాజెక్ట్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఫోకస్ చేయండి దయచేసి. అంతేగాని రాజకీయ పరంగా మీరు అది అలా ఇది ఇలా మేము చేయొద్దన్నాము వాళ్ళు చేశారు, అది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు, ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది అనేటటువంటి ఇట్లాంటి రాజకీయాలు మాత్రం దయచేసి తీసుకురాకుండా అక్కడ ప్రెజెంట్ ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన దృష్టి పెట్టి అది పూర్తిగా కంప్లీట్ అనేది చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సే ఉంటుంది. కాబట్టి వెనక్కైతే మళ్ళీ దాన్ని చేయలేరు. కాబట్టి తిరిగి దాన్ని క్లోజ్ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఏవీ లేవు. కాబట్టి ప్రెజెంట్ అది అలానే ముందుకి కొనసాగాలి ఆ వర్క్ అనేది. కానీ ఈరోజు నిజంగా ఆ కార్మికులు కుటుంబాలు నిజంగా వాళ్ళని చాలా కోల్పోయారు. వాళ్ళు నిజంగా వాళ్ళ కుటుంబాలకు మాత్రమే అర్థమవుతుంది వాళ్ళు ఏం కోల్పోయారు అనేది. నిజంగా ప్రపంచంలో అందరమీ బాధపడాల్సిన విషయం అండి ఇది. వాళ్ళ కుటుంబానికి నిజంగా హృదయపూర్వక మన సానుభూతిని అనేది తెలపాలి. ఎందుకంటే వాళ్ళే లేకుండా ఉంటే కొన్ని కంపెనీస్ కానివ్వండి, కొన్ని ఫ్యాక్టరీస్ కానివ్వండి, కొన్ని అపార్ట్మెంట్స్ కానివ్వండి, కొన్ని ఇల్లులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఎన్నో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కూడా నిజంగా అలాంటి కార్మికులు ఉండబట్టే మనకి ఇన్ని పనులు కానివ్వండి, ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళ ద్వారానే మనం అన్నీ సమకూర్చుకుంటున్నాం. కాబట్టి నిజంగా అలాంటి కార్మికులందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి కార్మికుల్ని ఏదైతే ఈ సిచ్యువేషన్లో కాపాడాలి అని వాళ్ళ ప్రాణాలను కూడా బలంగా పెట్టి ఎవరైతే రెస్క్యూ టీమ్స్ కొంతమంది ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా అంత
అంత పెద్ద వర్క్ని నిజంగా వాళ్ళు ధైర్యంగా కొనసాగి మేము ఈ పని చేయగలుగుతాము అన్న ఆ యొక్క నమ్మకంతో వాళ్ళు ఈ పనిలోకి దిగడం, బై మిస్టేక్ అయ్యి వాళ్ళకి 8 మందికి ఈ విధంగా జరగటం అనేది నిజంగా చాలా బాధగానే అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొంత అప్రమత్తంగా జాగ్రత్తగా చేపట్టాలి పనులనేది మన ఛానల్ నుంచి నేను చెప్పే ఒక చిన్న నా యొక్క రిక్వెస్ట్. ఏదైనా కార్మికులు ఒక పని చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇంకొంత మంచి అవగాహన, ఒక మంచి గైడెన్స్ అనేది దానికన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ గైడెన్స్ ద్వారా వాళ్ళకి పలానా వర్క్ అని చెప్పండి, వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి సమకూర్చండి ఆ వర్క్లో అనేది నిజంగా వాళ్ళకే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అట్లాంటి ఆ కార్మికులే నిజంగా చాలా కష్టపడే వ్యక్తులు అందరికన్నా నిజంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు ఉంటాయా అని అనుకుంటామేమో, పెద్ద పెద్ద జీతాలు ఏమీ ఉండవండి. వాళ్ళకి డైలీ కూలీ అనేది ఉంటుంది, లేదంటే వారానికి ఇంత అనేది ఉంటుంది, లేదంటే నెలకింత అనేది ఇస్తారేమో, నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు రోజు కూలీ అనేది మాత్రం ఉంటుంది. వారానికి సరిపడా వారానికి వాళ్ళు చేసినంత కూలీ అయితే ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఈ 8 మంది కుటుంబాలను ఆదుకుంటాయని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తారు అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం వల్లనే కాబట్టి ఈ వర్క్‌లోకి అనేది కార్మికులు వచ్చారు. వాళ్ళ వల్లనే ఈ 8 కుటుంబాలు ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి అవసరాలన్నీ కూడా ప్రభుత్వం అనేది తీర్చాలనేది మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరం కూడా నాలాగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి తరపున కూడా నేను ప్రత్యేకించి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబాలకి మీరు సరైన అవసరాలన్నిటినీ తీరుస్తారు అనేది మనస్ఫూర్తిగా మేమైతే అడుగుతున్నాము. సో ఎనీవేస్ ఇవాళ వాళ్ళందరి గురించి మనం చాలా బాధపడుతున్నాము. మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది. అంతవరకు సెలవు. నమస్తే.